నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేంద్రంలో నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ మరియు అలైవ్ క్యాంపియన్ 2026 సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు వాడపల్లి పోలీసులు నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాడపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ మరియు అలైవ్ క్యాంపియన్ 2026 సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన సదస్సు వాడపల్లి పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ వాహనదారులు అన్ని రకాల డాక్యుమెంట్లను భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, ప్రయాణం చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రయాణంలో ప్రమాదాల బారిన పడవద్దని, నిదానంగా ప్రయాణించి గమ్యస్థలాన్ని చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనిషి బండి లోపలికి వెళ్ళిపోయింది గిన్నెల కిందకి. మనిషి ఏదైతే నీకు వెనకాల ఉన్న మడ్గాడి గుద్దుకుని వెనక్కి పడాడు. ఈరోజు మన వాడపల్లి పోలీస్ ఆధ్వర్యంలో దామరచర్ల సెంటర్లో అరైవ్ అండ్ అలైవ్ క్యాంపెయిన్ 2026 సందర్భంగా మా డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ ఏదైతే వాహనదారులు అదేవిధంగా వెళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాప్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ అనేది కండక్ట్ చేశాము. దీంట్లో మెయిన్గా దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ హెల్మెట్ అనేది ధరించాలి. మనకి యాక్సిడెంట్లు అనేది చెప్పిరాదు కనుక కొద్దిగా మనము అలర్ట్గా ఉండాలి. ఈ వెనక ఉన్న ప్యాసింజర్ ఎవరైతే రైడింగ్ చేసేటప్పుడు బైక్లో అతను కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. నిన్న వాడపల్లి బ్రిడ్జ్ మీద జరిగిన ప్రమాదంలో కూడా ముందున్న రైడరు హెల్మెట్ ధరించాడు. వెనకున్న పివిలియన్ రైడర్ ఎవరైతే ఉన్నాడో అతను హెల్మెట్ ధరించిన దానివల్ల ముందు పోయే ఒక కార్ని డాష్ ఇచ్చి ముందున్న అతనికి ఏదైతే రైడర్కి ఎటువంటి హెడ్ ఇంజరీ కానీ ఏమీ దెబ్బలు తగలేదు. వెనకున్న వ్యక్తి ఏదైతే ఉన్నాడో అమాంతం ఆ కారు యొక్క వెనక భాగంలో పడి రోడ్డు మీద పడే లోపలికి అతనికి హెడ్ ఇంజరీ అయింది. కనుక ప్రమాదం అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పిరాదు కనుక ప్రజలందరూ అప్రమత్తమై ఈ హెల్మెట్ అనేది కంపల్సరీగా మనం ధరించాలి. రెండోది మనకి జరిగే ప్రమాదాలలో మనకి మన నేషనల్ రికార్డ్ బ్యూరోస్ ప్రకారంగా రోడ్ యాక్సిడెంట్లో రోడ్డు దాటే వాళ్ళు ఒక 20% వాళ్ళు చనిపోతున్నారు 100లో. అదేవిధంగా ఒక 30 to 40% మన 2 వీలర్స్ దాని మీదే హెల్మెట్లు లేకుండా దాని రాంగ్ రూట్లో పోయే దానివల్ల మనకి మ్యాక్సిమం యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి. కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడంతో పాటు ఆ మెడ కింద ఏదైతే క్లిప్స్ ఉంటాయో దాన్ని ఖచ్చితంగా పెట్టుకునే విధంగా చూసుకోవాలి. మెడ కింద క్లిప్స్ లేకుండా మనం ధరించినా కానీ హెల్మెట్ పెట్టుకునే విధంగా వస్తుంది. కనుక ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా ఏదైతే ఉందో హెల్మెట్ ధరించాలి. తర్వాత రోడ్డు దాటేటప్పుడు కూడా ఏదైనా సెంటర్లో రోడ్డు దాటేటప్పుడు కూడా అటు ఇటుగా మనం చూస్తూ దాటాలి. కానీ ఈ సెల్ ఫోను చెవులో పెట్టుకుని మాట్లాడుతూ సెల్ ఫోన్లో నిమగ్నమై మనం రోడ్డు దాటంటే మాత్రం ఈ హైవే మీద మినిమం స్పీడు ఒక 80 స్పీడ్ ఉంటుంది కనుక అటువంటి దానికి యాక్సిడెంట్ జరిగేదానికి ప్రమాదం అవుతుంది. కనుక రోడ్ల మీద అప్రమత్తంగా ఉండాలి. కానీ నెగ్లిజెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా చూసుకుని ఈ వచ్చే 2026 ఏదైతే ఉందో తెలంగాణలో సేఫ్టీ వాతావరణం రోడ్లలో మనకి అందరూ మనం పాటించినప్పుడు మాత్రమే ఈ గణనీయంగా మన రోడ్ యాక్సిడెంట్లు అనేది నివారించవచ్చు. ఈ అనుకున్న లక్ష్యాలను మనము సాధించి ఈ యువత మెయిన్ కష్టపడే టైంలో మనకి ఈ చనిపోయేది కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ బైక్ యాక్సిడెంట్లలో యువత ఎక్కువ చచ్చిపోతున్నారు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఆసరా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళ సేఫ్టీ అనేది మరీ చూసుకుని నడపాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి, క్లిప్ లేకుండా నువ్వు వేసుకున్నావంటే హెల్మెట్ అది వేస్ట్. చెప్తున్నా కదా, కింద హెల్మెట్ వేసుకుంటేనే నీకు ఇది ఉంటుంది. బటన్లు మనం షర్ట్కి బటన్లు ఉంటాయి.